హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది పొద్దున అనుకున్నాడు 6-7 గంటలకు కాదు, ఇది 8:30 9 అవుతుంది. 9 అవుతుంది. నేను పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేసి రాగా మంచి చూడండి ఎట్లా ఉంది. ఆపోజిట్ వచ్చే వెహికల్స్ కూడా కనిపించాయి. ఇక్కడ పెద్ద టర్నింగ్ ఉంది. టర్నింగ్ మీద కూడా వెహికల్ వచ్చేది కూడా కనిపించకుండా మంచు పడుతుంది. టూ మచ్. వెహికల్ డ్రైవింగ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. ఆటోస్ వస్తాయి. ఆటోస్ వచ్చినాయి కూడా మంచి పొలాల్లో మంచు చెప్పుకొని చూద్దాం. స్ట్రేట్ ఉంటుంది రోడ్డు, లేదు టర్నింగ్ ఉంది. చలి ఉంది. అమ్మా గుడ్లకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. కనుగుడ్లకి అన్నాడు నిర్మల్లకి చలికి అనుకుతున్నాయి. చెయ్యి ఎక్కడ గట్టలు కట్టేస్తున్నాయి. పోతాయి అంతా చలి. ఇంకా రింకోట్ వేసుకున్నా. ఇంకా బైక్ మంచు చూడండి ఇప్పుడు కనిపిస్తుంది. లైట్ వేసుకొని వస్తే తప్ప వెహికల్స్ కనిపించనంత దూరంలో ఉంది. వెహికల్స్ కనిపించనంత మంచు పడుతుంది. ఇక్కడ టర్నింగ్ వస్తుంది. టర్నింగ్ కూడా కనిపిస్తలేదు మొత్తానికి. మొత్తం మంచు కమ్మేసింది అనకూడదు, ఇది కుమ్మేసింది. మంచు పొగతోటి కుమ్మేసింది. టర్నింగ్లు కూడా ఏర్పడకుండా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మెల్లిగా వెళ్ళాలి. డ్రైవింగ్ మెల్లిగా చేయాలి. ఇంకా ఇది కాదండి, ఇప్పుడు పొలాల్లోకి వెళ్ళాలి. అసలు ఇంకా పొలాల్లోకి 1/2 అవర్ తర్వాత వెళ్ళాలి. ఇంకా అప్పటి వరకు మంచి ఇట్లనే ఉండాలి. కానీ అక్కడ నాటేసేటప్పుడు ఇంకా చలికి ఇంకా ఘోరం ఎట్లుంటుందో చూడాలి. ఇక చలికాలం అయితే మా రైతన్నలకైతే బాగా ఇబ్బంది. ఎందుకంటే ఈ మంచు పడుతూనే ఉంటుంది. చలిలో చచ్చిపోతాం. కానీ పని అయితే చేసుకోవాలి కదా, తప్పదు కదా. ఇక్కడ మరీ టూ మచ్ ఉంది చలి. ఇంకా నేనే ఇంత చలికి కళ్ళకి నీళ్ళు కారుతున్నాయి మొత్తం. పిల్లలు అయితే బండి మీద డాడీ చలి పెడుతుంది అన్నారు. ఇంకా స్వెటర్స్ వేయంగా కూడా ఇంత చలిలో కూడా వెళ్ళాలి. తప్పదు కదా, స్కూల్కి చదువుకోవాలి కదా. అమ్మ బాబోయ్, 3 అడిపందులు రోడ్డు మీకు వెళ్ళిపోయినాయి. ఇంకా నేను చాలా దూరంలో ఉన్నా కాబట్టి బండి అక్కడే ఆపేసా. లేకుంటే నా డిచిక్కుమంటే నేను నచ్చుకోమని పడిపోతుంటే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.